హలో గైస్, మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 17 స్టార్టింగ్ లో మనం లూఫీని చూస్తాం. ఆ కెప్టెన్ కూరో ఒక అటాక్ చేసి లూఫీని చాలా గాయపరిచింటాడు. రెండో అటాక్ చేసి ఫినిష్ చేయబోతుండగా లూఫీ దాన్ని డాచ్ చేసి వెనకలకు వచ్చేస్తాడు. డాచ్ చేసిన తర్వాత మళ్ళీ లూఫీ కెప్టెన్ కూరో మీద అటాక్ చేస్తాడు. బట్ ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి అక్కడ నుంచి చాలా దూరం వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అంటాడు, నార్మల్ గా నేను నిన్ను ముందు అటాక్ లోనే చంపేసిండొచ్చు, బట్ నువ్వు నన్ను ఇంత గాయపరిచినావు అండ్ నా ఈగోని ఇంత హర్ట్ చేసినావు, సో నిన్ను ఇంత ఈజీగా చంపను, నిన్ను మొత్తం నరికి చంపేస్తా అని చెప్పేసి మళ్ళీ అటాక్ చేయబోతుంటాడు. మళ్ళీ అటాక్ చేయబోయే ముందు నవ్వుతూ అంటాడు. బట్ ఇక్కడ ఈ టెక్నిక్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల నా ఎనర్జీ చాలా ఖర్చు అవుతుంది. సో నేను నా నెక్స్ట్ అటాక్ లోనే నిన్ను నరికి నరకం చూపించి చంపిపారుతా, సో రెడీ కూడా అని చెప్పేసి మళ్ళీ అవుట్ ఆఫ్ ది బ్యాక్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. దాని తర్వాత టెక్నిక్ స్టార్ట్ చేస్తాడు. అందువల్ల కెప్టెన్ కూరో చాలా ఫాస్ట్ గా లూఫీ అటు పక్క ఇటు పక్క తిరుగుతూనే ఉంటాడు చుట్టుపక్కల. ఇది చూసిన తర్వాత లూఫీ తన చేతులను సాగుకి కెప్టెన్ కూరో పొజిషన్ గురించి ఎలాగోలా తెలుసుకొని కెప్టెన్ కూరోని పట్టుకుంటాడు. దాని తర్వాత అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది, అందుకే పైరేట్లకు ఏం కనపడదు. బట్ ఆ దుమ్ము అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తాం మనం కెప్టెన్ కూరోని లూఫీ చాలా గట్టిగా పట్టుకుంటాడు అండ్ తన రబ్బర్ చేతులను కెప్టెన్ కూరో చేతులకు చుట్టుకుంటాడు. దాని వల్ల కెప్టెన్ కూరో అక్కడ ఇక్కడ అసలు కదలేకపోతాడు. ఇది చూసిన తర్వాత లూఫీ అంటాడు, కెప్టెన్ కూరో నువ్వు 3 సంవత్సరాల నుంచి ఇదే ప్లాన్ కోసం ఇదే రోజు కోసం వెయిట్ చేస్తున్నావు, ఇప్పుడు చూడు నాలాంటి పిల్లగాడు వచ్చి నీ ప్లాన్ ని 3 నిమిషాల్లో మొత్తం గబ్బులైపోయారు నువ్వు. చూసిన తర్వాత పైరేట్లు కన్ఫ్యూజ్ అయ్యి చూస్తూ ఉంటారు, ఇప్పుడు మన కెప్టెన్ కూరోని చీర్ చేయాలా లేకుంటే ఆ పిల్లోని చీర్ చేయాలా, ఎందుకంటే కెప్టెన్ కూరో చనిపోతే మనం కూడా చనిపోవాల్సిన అవసరం ఉన్నదని. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే జాంగో సైడ్. జాంగో తన రింగ్ తీసుకుని ఆల్మోస్ట్ కాయని చంపేయబోతుంటాడు. బట్ అదే సెకండ్ లో పిల్లోళ్ళు కట్ట తీసుకుని వచ్చి వెనకల నుంచి జాంగో కొడతారు. దాని వల్ల జాంగోకు చాలా నొప్పిలేస్తుంటది. అందువల్ల జాంగోకు చాలా కోపం వచ్చేసి ఆ పిల్లలను చాలా గట్టి కొడతారు. అందువల్ల ఆ ముగ్గురు పిల్లలు చాలా దూరం పోయి కింద పడిపోయింటారు. అప్పుడు సురదప్పి పడిపోయింటారు. అప్పుడే మనం జోరో చూస్తాం. జోరో అక్కడే చుట్టుపక్కల ఉన్న ఒక కొమ్మని కట్ చేస్తాడు. అప్పుడే మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ కూడా తన స్లింగ్ షాట్ ని చూసుకొని దేన్నో షూట్ చేస్తుంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత జోరో నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఈ పైరేట్లు అందరూ లూఫీ చీజ్ చేస్తుంటారు, చంపే కెప్టెన్ కూరోని చంపే అని చెప్పేసి. అండ్ ఇదంతా విన్న తర్వాత లూఫీ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి డైరెక్ట్ తన మెడన్ సాగుకొని ఈ పైరేట్ల దగ్గరికి వచ్చేసి అంటారు, అసలు మీరు ఎటువంటి పైరేట్ క్రూరా, మీ కెప్టెన్ ఇక్కడ వేరే వాని చేతిలో దెబ్బలు తిని చచ్చిపోతుంటే మీరు ఇంకా చావాలని కోరుకుంటున్నారని చెప్పేసి అంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే జాంగో సైడ్. అప్పుడు మనం చూస్తాం జోరో కట్ చేసిన ఆ కొమ్మ అండ్ ఊసాప్ వదిలిన బాలు రెండో వచ్చేసి జాంగో మొఖం తగులుతాయి. సో మొఖం బయలిపోతుంది, దాంతో పాటు గ్లాసెస్ కూడా బయలిపోతాయి. అందుకే మనోడు స్ప్రూ తప్పి అక్కడే పడిపోతాడు. అప్పుడు మనం లూఫీ సైడ్ చూస్తాం. లూఫీ తన స్ట్రెచ్ చేసిన మెడన్ నార్మల్ సైడ్ చేస్తాడు. అందువల్ల లూఫీ చాలా ఫోర్స్ తో వచ్చేసి డైరెక్ట్ కెప్టెన్ కూరో తలకైదు అవుతాయి. సో అందుకే మొగం వెళ్ళిపోతుంది కెప్టెన్ కూరోకి. దాని వల్ల కెప్టెన్ కూరో ఫైనల్లీ ఓడిపోతాడు అండ్ స్ప్రోజాపి ఓడిపోతాడు. అండ్ ఇదంతా లూఫీ జస్ట్ చూస్తూనే ఉంటాడు, ఏం మాట్లాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఈ పైరేట్స్ అంటూ ఉంటారు, నేను నమ్మలేకపోతున్నా, కెప్టెన్ కూరోని చంపాలని పట్టుకోవాలని గవర్నమెంట్ అండ్ మిగతా పైరేట్స్ చాలా ట్రై చేశారు, బట్ ఎవరు కెప్టెన్ కూరోని పట్టుకోలేకపోయారు. బట్ ఇప్పుడు ఈ పిల్లోడు వచ్చేసి కెప్టెన్ కూరోని ఈజీగా ఓడించేశాడు, అది కూడా ఒక 5 నిమిషాల గ్యాప్ లోనే. అసలు ఇతను ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అందరూ. అప్పుడు లూఫీ అంటాడు, నా పేరు మంకీ డి లూఫీ అండ్ ఒకరి భయం వల్ల తన పేరును మార్చుకొని తన ఐడెంటిటీని మార్చుకొని సముద్రం వదిలి పారిపోయడంతో నేను ఎప్పుడు ఓడిపోను అంటాడు. అండ్ ఈ మాటలు విన్న తర్వాత పైరేట్లలో ఒకడంటాడు, ఏంటి మంకీ డి లూఫీనా, బట్ ఆ పేరు మేము ఎప్పుడు వినలేదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ నవ్వుతూ అంటాడు, ఈ పేరు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే నేనే ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవ్వబోతున్నా అని చెప్పేసి. దాని తర్వాత కెప్టెన్ కూరో చొక్కా పట్టుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ లోనే కెప్టెన్ కూరోని ఆ పైరేట్ సైడ్ ఇసిరు అనుకుతాడు. దాని తర్వాత అంటాడు, నేను కెప్టెన్ కూరోని చంపాలనుకోవట్లే, మిమ్మల్ని చంపాలనుకోవట్లే, బట్ మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మీరు చాలా ప్రాబ్లం లో పడిపోతారు, సో తొందరగా పరిగెత్తండి అని అన్ని వెంటనే ఆ పైరేట్లందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే మనం చూస్తాం నామి అక్కడికి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తుంది. అండ్ లూఫీని చూసిన తర్వాత అడుగుతుంది, లూఫీ నువ్వు కెప్టెన్ కూరోని ఓడించడానికి అండ్ ఈ విలేజర్స్ ని కాపాడడానికి ఎందుకు ఇంత కష్టపడ్డావు, మనకు వీళ్ళకి సంబంధం లేదు కదా అని అంటుంది. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ విలేజ్ కాబట్టి అని అన్న వెంటనే మనోడు స్ప్రోదైపోయి వెళ్ళిపోతాడు. బట్ నామి లూఫీని పట్టుకుంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఈ పైరేట్లందరూ వాళ్ళ షిప్పులు తీసుకొని అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు. దాని తర్వాత కొంచెం టైం అయిపోతుంది. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఫైనల్ స్ప్రోలో వచ్చింటాడు. అది చూసిన తర్వాత నామి అంటుంది, నేను అస్సలు అనుకోలే, ఆ ఫైట్ తర్వాత నువ్వు స్ప్రో తప్పి గడిపోతావు, బట్ నాకు ఈ విషయం చెప్పు, నువ్వు ముందు నిజమే చెప్పావు, జస్ట్ ఊసాప్ కోసమే నువ్వు ఆ విలేజెస్ ని కాపాడావా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఆ ఒక్క విషయమే కాదు, ఆ కెప్టెన్ కూరో 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఫుడ్ తిని వాళ్ళకే ద్రోహం చేసి అండ్ వాళ్ళనే చంపాలనుకున్నాడు, ఈ విషయం నాకు నచ్చలేదు, అందుకే నేను ఎలాగైనా కెప్టెన్ కూరోని ఓడించాలనుకున్నా అంటాడు. అప్పుడు నామి అంటుంది, సరేలే ఈ మ్యాటర్ అంతా సెటిల్ అయిపోయింది కదా, సో వేరే ఏమైనా టాపిక్ ఉంటే చెప్పు అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నాకు ఆకలి అవుతుంది, నాకు మాంసం కావాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి కోపం వచ్చేసి హ్యాట్ లూఫీ తల మీద పెట్టేసి అంటుంది, ఏంట్రా నీకు ఆకలి తప్ప రెండో ఆలోచన ఉండదా ఎప్పుడు అని చెప్పేసి అంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. జోరో కెప్టెన్ జాంగోను ఓడించిన తర్వాత తన స్కేబర్డ్ తన కత్తిని పెట్టుకుంటుంటాడు. దాని తర్వాత తన స్కార్ఫ్ ని తీసుకొని తన కట్టు కట్టుకుంటుంటాడు. అప్పుడు మనం జాంగో చూస్తాం. ఊసాప్ అండ్ జోరో కంబైన్డ్ అటాక్ వల్ల జాంగో మొగం బయలుపోయింటాడు, అందుకే అక్కడ స్ప్రూ తప్పి పడిపోయింటాడు. అప్పుడు మనం చూస్తాం పిల్లోలు కాయ అండ్ ఊసాప్ ముగ్గురు కింద కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు కెప్టెన్
కెప్టెన్ ఊసాప్ అంటాడు, నేను ఈ విలేజ్ ని కాపాడిన విషయం మీరందరూ సీక్రెట్ గా ఉంచాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత పిల్లలు షాక్ అంటారు, బట్ ఎందుకు కెప్టెన్ ఊసాప్, నీ గురించి తెలిస్తే వాళ్ళందరూ నేను రెస్పెక్ట్ చేస్తారు కదా అని చెప్పేసి. అప్పుడు కాయాగున్ అంటుంది, ఊసాప్ వాళ్ళు నీ మాటలు నమ్మకపోయినా నేను చెప్తే నమ్ముతారు, సో నేను వెళ్ళి మొత్తం నిజం చెప్పేస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, మిస్ కాయ అవన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్ ఉంచాలనేది నా నిర్ణయం. ఈ నిర్ణయం జస్ట్ నా కోసమే కాదు, బట్ ఈ విలేజర్స్ అందరి మంచి కోసం. ఎందుకంటే వాళ్ళకి ఈ మ్యాటర్ తెలిసిపోతే పైరేట్లు ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళని ఎప్పుడైనా చంపేయచ్చని వాళ్ళు చాలా టెన్షన్ పడతారు, సో నేను అలా చేయాలనుకోవట్లేదు. ఇది విన్న తర్వాత ఆ పిల్లలు కూడా నవ్వుతూ అంటారు, అలాగైతే కెప్టెన్ ఊసాప్ మీ నిర్ణయం గౌరవిస్తాం అండ్ ఎవరికి చెప్పని ఈ మ్యాటర్ అని చెప్పేసి. అండ్ మిస్ కాయ కూడా అంటుంది, నేను కూడా ఎవరికి చెప్పను ఊసాప్ అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది విలేజర్ సైడ్. అప్పుడు మనం చూస్తాం ఒకరెవరో కిటికీ బయటికి చూస్తూ ఇంకా ఊసాప్ రాలేదు అనుకుంటుంటారు. అండ్ అదే ఇంట్లో వేరే అతను అంటాడు, వాడు ఊసాప్ గారు రాలే, వాడు వస్తాడు అనుకోండి, బట్ ఈ రోజు చాలా బోరింగ్ ఉంది అని చెప్పేసి. అప్పుడు మనం ఇంకొక అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో ఉంటుంది, ఊసాప్ అన్న ఇంకా రాలేదంటమ్మా, ఊసాప్ అన్న రాకోకుంటే ఈరోజు చాలా బోరింగ్ ఉంది అని చెప్పేసి. అప్పుడు మనం ఇతను చూస్తాం, ఇతను ఊసాప్ ను రోజు చాలా తిడుతుండేవాడు అండ్ ఇప్పుడు అనుకుంటాడు, నేను నిన్న వాడిని కొంచెం ఎక్కువ తిట్టేసినట్టున్నా, అందుకే నా మీద ఈ రోజు రాలే, బట్ నెక్స్ట్ టైం వాడిని ఇంత తిట్టాను అని చెప్పేసి. అప్పుడే వాని వైఫ్ అక్కడికి వచ్చేసి అంటుంది, నువ్వేం టెన్షన్ పడద్దు, ఊసాప్ అంత ఈజీగా ఓటమిని అంగీకరించేటోడు కాదు, సో ఊసాప్ గురించి టెన్షన్ పడద్దు, ఊసాప్ మళ్ళీ వస్తాలే అంటుంది. అప్పుడు సీన్ షిఫ్ట్ అయితే ఊసాప్ వీళ్ళందరినీ చూసి అంటాడు, మీరు లేకపోతే ఈ రోజు మా విలేజ్ నాశనం అయిపోతుంది, సో థ్యాంక్స్ మీ అందరికి మా విలేజ్ ని కాపాడినందుకు అని చెప్పేసి. అప్పుడు నామి తన ఖజానా మూటను పట్టుకొని అంటుంది, ఊసాప్ నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ విలేజ్ కి హెల్ప్ చేయడంతో ఈ రోజు మాకు చాలా ఖజానా దొరికింది, సో నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి. అప్పుడు మనం ఊసాప్ చూస్తాం, ఊసాప్ అనుకుంటూ ఉంటాడు, ఈ ఇన్సిడెంట్ తో నా కళ్ళు తెరుచుకున్నాయి అండ్ నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది నేను ఫ్యూచర్ లో ఏం అవ్వాలి, నా డ్రీమ్ ఏంది అనేది. అప్పుడు సీన్ షిఫ్ట్ అయితే మరుసటి రోజుకి ఊసాప్ అవన్నీ ఫినిష్ చేసుకొని ఊసాప్ హైడ్ అవుట్ దగ్గరికి వచ్చేసి కూర్చో అంటాడు అండ్ వీళ్ళందరినీ చూసి అంటాడు, మీరందరూ నేను ఇచ్చే ఆర్డర్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యారు అండ్ ఆ పైరేట్ ని చాలా ముప్పు తిప్పలు పెట్టించి లాస్ట్ ఓడిచ్చేసారు, సో మీ అందరూ చాలా గ్రేట్ అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళు నవ్వుతూ అంటారు, ఊకో అన్న, నీతో పోల్చే మేమెంత చెప్పు, నువ్వు చనిపోయే పొజిషన్ లోనే గానీ మిస్ కాయానికి ఏం కాకోకుండా అందరిని ఆపడానికి ట్రై చేసావు, సో మా అందరికంటే నువ్వే గ్రేట్. ఈ మాటలు విన్న తర్వాత నవ్వుతూ ఊసాప్ అంటాడు, అవును నిన్నటితో నాకు ఒక విషయం తెలిసిపోయింది, నేను ఏమవ్వాలి ఏం చేయాలని చెప్పేసి. నేను కూడా మా డాడీ మాదిరే సముద్రంలోకి వెళ్ళి ఒక గొప్ప పైరేట్ అయ్యే తీరుతా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత ఈ ముగ్గురు పిల్లలు షాక్ అయిపోతారు, షాక్ అయిపోయి టెన్షన్ పడి అడుగుతారు, ఏంటి ఏంటి కెప్టెన్ ఊసాప్, దీని అర్థం నువ్వు మన ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, ఈ విలేజ్ అన్నా మిస్ కాయ అన్నా నాకు చాలా ఇష్టం, బట్ నేను నా పైరేట్ డ్రీమ్ ను సాధించడం కోసం ఈ విలేజ్ ను వదిలి వెళ్లాల్సినది, నా దగ్గర వేరే ఛాయిసే లేదంటాడు. ఇది విన్న తర్వాత పిల్లలు అంటారు, మరి కెప్టెన్ ఊసాప్ మన ఊసాప్ పైరేట్ల పరిస్థితి ఏందని చెప్పేసి. అప్పుడు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో సీన్ షిఫ్ట్ అవుతుంది, మన ఊసాప్ పిల్లప్పుడు అనమాట ఇది. అప్పుడు మనం చూస్తాం పిల్ల ఊసాప్ తన హైడౌట్ దగ్గర ఒక జెండా బాతి అక్కడ ఇక్కడ చూస్తుంటాడు. అప్పుడే ఈ పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలప్పుడు అక్కడ ఊసాప్ దగ్గరకు వచ్చేసింటారు అనమాట. వచ్చిన తర్వాత ఊసాప్ చూసంటారు, ఊసాప్ నీ గురించి మేము చాలా విన్నాం విలేజ్ లో అని చెప్పేసిన తర్వాత. ఇది విన్న తర్వాత ఊసాప్ నవ్వుతూ అంటాడు, వినే ఉంటారు ఎందుకంటే నేను ఒక గొప్ప పైరేట్ ని అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళందరూ నవ్వుతూ అంటారు, నో మేము అది వినలే, నిజం చెప్పాలంటే మేము విన్నది ఏంటంటే ఈ విలేజ్ అందరిలో కల్లా నువ్వే అబద్ధాలు ఎక్కువ చెప్తావంట, నువ్వే పెద్ద అబద్ధాలు కోరు అంట. అండ్ ఈ మాట విన్న వెంటనే ఊసాప్ షాక్ అయిపోయి వాళ్ళని చూస్తుంటాడు, బట్ అలాగే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు కొన్ని రోజుల తర్వాత. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ పైరేట్ క్రూ స్టార్ట్ చేస్తారు, ఊసాప్ పైరేట్స్. దాని తర్వాత అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాణులతో కుక్క పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళ టైం గడిపేస్తుంటారు. అండ్ అదే టైంలో ఊసాప్ కి స్లింగ్ షాట్ దొరుకుతుంది, సో దాని వల్ల స్లింగ్ షాట్ ప్రాక్టీస్ చేస్తుంటాడు చిన్నప్పుడు. అప్పుడు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది, ఆ పిల్లగాళ్ళు అరుస్తూ ఉంటారు, ప్లీజ్ ఊసాప్, కెప్టెన్ ఊసాప్ ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, ప్లీజ్ మా కోసం ఇక్కడే ఉండిపో అని చెప్పేసి. అప్పుడు కెప్టెన్ ఊసాప్ అంటాడు, డ్రీమ్స్ ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్, నా డ్రీమ్ పైరేట్ అవ్వడం, అలాగే మీరు మీ డ్రీమ్స్ చెప్పండి అని అంటాడు. ఇది విన్న వెంటనే ఫస్ట్ వాడు అంటాడు, నా డ్రీమ్ ఒక బార్ నడపాలని చెప్పేసి అండ్ ఒక పెద్ద బార్ ఓనర్ కావాలని చెప్పేసి. సెకండ్ వాడు అంటాడు, నేను ఒక మంచి కార్పెంటర్ కావాలని చెప్పేసి. థర్డ్ వాడు అంటాడు, నేను ఒక ఆథర్ కావాలి, మంచి మంచి నావల్స్ రైట్ చేయాలని చెప్పేసి. అండ్ ఇవన్నీ విన్న తర్వాత ఊసాప్ అంటాడు, కొంచెం కష్టమైనా సరే మీరు మీ డ్రీమ్స్ ని నిజం చేసుకోవడానికి ట్రై చేయండి, నేను నా కళ నిజం చేసుకోవడానికి ట్రై చేద్దాం, మళ్ళీ కలుద్దాం, దాని తర్వాత అప్పుడు మనం మన కళ గురించి చెప్పుకుందాం, అండ్ ఇదే మీ కెప్టెన్ గా నేను ఇస్తున్న లాస్ట్ ఆర్డర్ అని చెప్పేసి అంటాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ ఉండే కెప్టెన్ ఊసాప్ పైరేట్ల జెండా ఎగిరిపోతుంది, దీని అర్థం కెప్టెన్ ఊసాప్ పైరేట్లు మొత్తం డిస్బాండ్ అయిపోయినారని. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక రెస్టారెంట్ సైడ్. ఆ రెస్టారెంట్ లో మన లూఫీ, నామి, జోరా ముగ్గురు కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మన మిస్ కాయ కూడా అదే రెస్టారెంట్ లోకి వచ్చి ఫస్ట్ వాళ్ళందరికి హలో చెప్తుంది, దాని తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చేసి అంటుంది, మీరు లేకపోతే మా విలేజ్ అండ్ నేను ఉండేటోళ్ళం కాదు, సో మీ అందరికి చాలా థ్యాంక్స్, నా తరపున మా విలేజ్ తరపున, బట్ మీరున్న మా జీవితం ఉన్నా తీర్చుకోలేం, బట్ చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, సో మా గిఫ్ట్ ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి, దాన్ని వద్దనకండి అంటుంది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఒక ఇంటి సైడ్, ఈ ఇల్లు ఎవరో కాదు మన ఊసాప్ ది అనమాట. ఆ ఇంట్లోనే కూర్చొని ఊసాప్ ఏదో లగేజ్ ప్యాక్ చేసుకుంటాడు అండ్ లగేజ్ చూస్తూ అనుకుంటుంటాడు, నాకు తెలిసి ఇదే ఈ విలేజ్ లో నాకు లాస్ట్ రోజు, దీని తర్వాత నేను మళ్ళీ విలేజ్ చూస్తానో లేదో కూడా తెలియదు నాకు. దాని తర్వాత ఊసాప్
ఊసాప్ కి మిస్కాయ కిటికీ గుర్తుకొస్తుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మిస్కాయ ఎలా ఫీల్ అవుతుందో అండ్ దాని తర్వాత ఊసాప్ విలేజ్ సైడ్ చూసి విలేజ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నేను వెళ్ళిన తర్వాత అనుకుంటుంటాడు. దాని తర్వాత ఫైనల్లీ బయటికి వెళ్ళాలని డిసైడ్ చేసుకుని తన లగేజ్ తీసుకొని బయటకు వచ్చాలని ట్రై చేస్తాడు. బట్ ఆ లగేజ్ చాలా పెద్దగా ఉండడంతో ఆ లగేజ్ తన గుమ్మం నుంచి బయటికి రాదు. సో చాలా ట్రై చేస్తాడు. చాలా ట్రై చేసిన తర్వాత ఫైనల్లీ తన లగేజ్ అండ్ తను బయటకు వచ్చేస్తాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఊసాప్ ఇల్లు పైన ఉంటుంది అండ్ కింది వైపు స్లోప్ ఉంటుంది. సో కింది వైపు జారుకుంటూ తన లగేజ్ తో పాటు వెళ్తుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఒక ప్లేస్ లో ఒక పెద్ద షిప్ ఉంటుంది అండ్ అక్కడే మిస్కాయ బట్లర్ మేరీ కూడా ఉంటాడు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత మిస్కాయ అంటుంది, మీరు చేసిన ఉపకారానికి ఇది చాలా చిన్న గిఫ్ట్, సో ప్లీజ్ ఈ పెద్ద పడవని మీరే తీసుకోండి అని చెప్పి చూసిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయిపోయింటారు. అండ్ లూఫీ అడుగుతుంటాడు, ఏంటి ఇంత పెద్ద షిప్ మా కోసమేనా, ఇది మాకేనా, నిజమేనా అని అడుగుతుంటాడు. అండ్ ఇది చూసిన తర్వాత మిస్కాయ అంటుంది, అవును లూఫీ ఇది మీకోసమే, ఈ షిప్ చాలా స్పెషల్, ఈ షిప్ మెటీరియల్స్ అన్ని ఫారెన్ నుంచి తెప్పించడం వల్ల ఇవి చాలా కాస్ట్లీ అండ్ చాలా స్ట్రాంగ్ కూడా, సో ఈ షిప్ ను మీరు యాక్సెప్ట్ చేయండి అని అంటుంది. ఇది విన్న తర్వాత లూఫీ సంతోషపడుతూ అంటాడు, థ్యాంక్స్ మిస్కాయ్ ఇంత పెద్ద షిప్ ను మాకు ఫ్రీగా ఇచ్చినందుకు అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ దొల్లుకుంటూ ఫైనల్లీ లూఫీ అండ్ మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చి పడుతుంటాడు. ఇది చూసిన తర్వాత జోరో అనుకుంటాడు, ఇది ఇప్పుడు కూడా మనల్ని వదలలేదు అని చెప్పేసి అప్పుడే మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ ఆగాలనుకుంటాడు బట్ ఆగలేకపోతాడు. ఇది చూసిన తర్వాత మన జోరో అండ్ లూఫీ ఇద్దరు తన కాలితో ఊసాప్ ముఖం మీద పెట్టేసి మనం నాపేస్తాడు. ఫైనల్ అప్పుడు మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ మిస్కాయతో మాట్లాడుకుంటూ అంటుంటాడు, మిస్కాయ నా డ్రీమ్ ఒక గొప్ప పైరేట్ అవ్వాలని, సో నేను ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి ఇది విన్న తర్వాత మిస్కాయ అంటుంది, ఊసాప్ నిజం చెప్పాలంటే నాకు కూడా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు, బట్ ఇది నీ డ్రీమ్, సో నేను అస్సలు ఆపనని చెప్పేసి ఇది విన్న తర్వాత ఊసాప్ నవ్వుతూ అంటాడు, ఓకే మిస్కాయ నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, నేను వెళ్ళి వచ్చిన తర్వాత నీతో అబద్ధపు కథలు కాకుండా నిజమైన పైరేట్ కథలు చెప్తానని చెప్పేసి ఇది విన్న తర్వాత మిస్కాయ నవ్వుతుంది. అప్పుడు లూఫీ ఊసాప్ చూసి అంటాడు, ఊసాప్ అక్కడేం చేస్తున్నావు, తొందరగా వచ్చేసి వెళ్దాం పదా అని చెప్పేసి ఇది చూసిన తర్వాత ఊసాప్ అంటాడు, మీకు అర్థం కావట్లేదేమో నేను ఒక పైరేట్ అవ్వాలనుకుంటున్నా, సో నేను నా రూట్ లో వెళ్ళాలని చెప్పేసి అప్పుడు జోరో అనుకుంటాడు, రే ఊసాప్ నువ్వు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసుకోకుండా అన్ని మూసుకున్న షిప్ లోకి వచ్చేసి అని చెప్పేసి అప్పుడు లూఫీ అంటాడు, ఊసాప్ నేను అనుకున్నా మనం ఫ్రెండ్స్ కాబట్టి మనం క్రూ మెంబర్సే, సో నువ్వు నో ప్రాబ్లం వచ్చేసి లోపలికి అని చెప్పేసి ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ షాక్ అయిపోయి అంటుంటాడు, ఏంటి మీరు నిజంగా మీ క్రూలో నన్ను జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారా, బట్ మీరు చాలా స్ట్రాంగ్ నేను చాలా వీక్ అని చెప్పేసి ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అవేం అవసరం లే అన్ని మూసుకొని వచ్చేసి అని చెప్పేసి ఇది విన్న తర్వాత ఊసాప్ గంతేస్తూ అంటాడు, ఓకే నేను కూడా మీ పైరేట్ క్రూలోకి వచ్చేసా, ఇప్పటి నుంచి నేనే కెప్టెన్ అని చెప్పేసి ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, రే మూసుకో నేను కెప్టెన్ అని చెప్పేసి ఇది విన్న తర్వాత ఊసాప్ నవ్వుతూ ఆ షిప్ మీదకి ఎక్కేస్తాడు. ఆ షిప్ వెంటనే అక్కడ నుంచి కదలడం స్టార్ట్ చేస్తాడు. అండ్ కొద్దిసేపటి తర్వాత ఆ షిప్ గోయింగ్ మేరీ ఆ ఐలాండ్ వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయింది. అండ్ ఆ షిప్ ను వెనక నుంచి చూస్తూ ఈ ముగ్గురు పిల్లలు అనుకుంటుంటారు, నేను అనుకున్న కెప్టెన్ ఊసాప్ ఇంకా 2-3 రోజులు ఇదే ఐలాండ్ లో ఉంటారని, బట్ కెప్టెన్ ఊసాప్ ఇప్పుడే వెళ్ళిపోయినాడు, అందుకే నాకు చాలా బాధగా ఉంది, ఇంకా 2-3 రోజులు ఉంటే కొంచెమన్నా బాధ తగ్గుతుంది అని అంటుంటారు. అప్పుడే మనం మిస్కాయ చూస్తాం. మిస్కాయ ఒక చెట్టు కింద కూర్చొని అదే షిప్ ను వెళ్తుండగా చూస్తుంటుంది. అలాగే చూస్తూ బట్లర్ మెరీతో ఉంటుంది, ఊసాప్ వెళ్ళిన తర్వాత నేను చాలా సాడ్ గా ఫీల్ అవుతా, నేను చాలా ఊసాప్ ను మిస్ అవుతా అని చెప్పేసి ఇది విన్న తర్వాత బట్లర్ మెరీ అంటాడు, మీరు ఊసాప్ ను మిస్ కాకుండా మీకు స్టోరీ చెప్తా, ఊసాప్ వాళ్ళ ఫాదర్ యాసాప్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఊసాప్ వాళ్ళ మదర్ అంటే యాసాప్ వాళ్ళ వైఫ్ చాలా జబ్బు పడి మంచాన పడింది. దాని తర్వాత నుంచి ఊసాప్ విలేజ్ మొత్తం అంతా తిరుగుతూ పైరేట్స్ వచ్చారు అని అరవడం స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పైరేట్స్ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చాడని చెప్పేసి వాళ్ళ మమ్మీకి చెప్పడానికి అక్కడ ఇక్కడ తిరుగుతూ అందరితో చెప్తూ అరుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం ఊసాప్ వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేసి అంటుంటాడు, మమ్మీ డాడీ వచ్చేసాడు, సో నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పేసి ఇది విన్న తర్వాత వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వేం టెన్షన్ పడద్దు, నాకు తెలుసు యాసాప్ నిజంగా ఇక్కడికి రాలేదని చెప్పేసి, ఎందుకంటే మీ డాడీ వెళ్ళినది ఒక పెద్ద పైరేట్ అవ్వడానికి, అలా అవ్వడానికి చాలా టైం పడుతుంది, సో ఇప్పుడప్పుడే రాడని చెప్పేసి ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, మమ్మీ నువ్వు టెన్షన్ పడద్దు, డాడీ తొందరగానే వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత మనల్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాడని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అలా జరిగితే బాగుంటుంది, బట్ అలా జరగకపోయినా గానీ నువ్వు ఫ్యూచర్ లో ఒక గొప్ప పైరేట్ అయినా నాకు చాలా సంతోషం అని చెప్పేసి ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, అవును మమ్మీ నేను ఒక పెద్ద పైరేట్ అయిన తర్వాత ఒక గొప్ప మెడిసిన్ నీకోసం తీసుకుని వచ్చి నిన్ను చాలా బాగా చూసుకుంటా, మన ఇల్లంతా గోల్డ్ తో నింపేస్తా అని చెప్పేసి ఇది విన్న తర్వాత వాళ్ళ మమ్మీ అంటుంది, ఆ గోల్డ్ తో నింపేయకపోయినా నాకు సంతోషమే, ఎందుకంటే ఫ్యూచర్ లో నువ్వు ఒక గొప్ప పైరేట్ గొప్ప ధైర్యవంతును అయితే నాకు అంతకు మించి అవసరం లేదని. దాని తర్వాత కొన్ని రోజులకు ఊసాప్ వాళ్ళ మమ్మీ చనిపోయింది. బట్ దాని తర్వాత కూడా ఊసాప్ ఊర్లోకి వచ్చేసి పైరేట్లు వచ్చారు అని అరవడం మానలేదు. ఇది విన్న తర్వాత మిస్కాయ అంటుంది, నాకు తెలిసి ఊసాప్ తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి అలా చేసేవాడేమో కదా, ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను కూడా ఒంటరిదాన్నే కదా అని చెప్పేసి ఇది విన్న తర్వాత బట్లర్ మెరీ అంటాడు, మిస్కాయ మీరు కూడా ఫ్యూచర్ లో ఊసాప్ లాగా చాలా స్ట్రాంగ్ వ్యక్తి కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇది విన్న తర్వాత మిస్కాయ అంటుంది, ఓకే బట్లర్ నేను ఫైనల్ డిసైడ్ అయిపోయాను, నేను ఫ్యూచర్ లో ఒక డాక్టర్ అవుతా అని చెప్పేసి ఇది విన్న తర్వాత బట్లర్ మేరీ అంటాడు, నాకు నమ్మకం ఉంది మీరు ఒక మంచి డాక్టర్ అవుతారని. అప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయితే పడవలో కొత్త క్రూ మెంబర్ ఊసాప్ వచ్చినందుకు వాళ్ళు పార్టీ చేసుకుంటారు. అదే పార్టీ చేసుకుంటూ ఆ పడవ ముందుకు వెళుతూనే ఉంటుంది. అప్పుడే మనం ఈ ముగ్గురు పిల్లలను చూస్తాం. వీళ్ళు
అనుకుంటుంటారు ఇప్పుడు కెప్టెన్ ఊసాప్ మన విలేజ్ లో లేడు, సో ఈ విలేజ్ చాలా బోరింగ్ ఉంది, సో మనం ఈ విలేజ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చేద్దామని చెప్పేసి ఊసాప్ లాగా వీళ్ళు కూడా అక్కడ ఇక్కడ తిరుగుతూ అంటుంటారు పైరెట్లు వచ్చారు అని చెప్పేసి. అండ్ దీంతో పాటు ఈ వీడియో ఇక్కడే అయిపోతుంది గైస్.